మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ శ్రీతో. ఇవాళ చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ అండి. పెరుగుతో చేస్తాను, చాలా బాగుంటుంది. కుర్మాలాగా అన్నంలోకి, చపాతీలోకి, మనకి బిర్యానీలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. ముందర 3/4 కేజీ చికెన్ని నేను ఉప్పు వేసి నీళ్ళల్లో కడుక్కొని పక్కన పెట్టుకుని దీనికి అన్నీ పట్టిస్తానండి. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం నిమ్మకాయ రసం, కొంచెం మన మిరియాల పౌడర్ అండి, బ్లాక్ పెప్పరు, కొంచెం కస్తూరి మేతి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు ఒక 3 స్పూన్లు అలా వేస్తానండి. మేము అంటే అప్పటికప్పుడు తోడుకుంది కాదండి, బాగా పులిసింది కాకుండా మధ్య రకంగా ఉన్నది వేసుకుని బాగా కలుపుకుని ఈ ముక్కలకు బాగా పట్టించి మనం ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు 3/4 కేజీ చికెన్కి నేను 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. మనకి అంటే కరెక్ట్గా తీపి ఉండకూడదండి, కరెక్ట్గా వేసుకుంటాం. 3/4 కేజీకి బాండి పెట్టి ఆయిల్ 3-4 స్పూన్లు వేసి కాగిన తర్వాత ఎండుమిరపకాయలు 3, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి లైట్గా ఫ్రై అయిందా కొంచెం పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి మనం మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించాలండి. లైట్ బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు. అప్పుడు మనం చూసారా ఎంత బ్రౌన్ కలర్ వచ్చిందో, అలా ఉంటే కూర బాగుంటుందండి. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అదే చిన్న స్పూన్ అయితే కనుక 1.5 స్పూన్ వేసుకోండి. వేసి లైట్గా వేయించి అప్పుడు మనం ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకోవాలండి. మనకు తొందరగా వాటర్ వచ్చేస్తుంది. పెరుగు వేసాం కదా, తొందరగా కూడా కూర ఉడికిపోద్దండి. నిమ్మకాయ పెరుగుకి చాలా తొందరగా మగ్గిపోద్ది అనమాట. చికెను మెత్తగా బాగుంటుంది అసలు కర్రీ. మూత పెట్టుకుంటే ఇంకా తొందరగా అయిపోద్దండి. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి తిప్పుకుని ఆయిల్ పైకి వచ్చింది కదా, మళ్ళీ కొంచెం దాంట్లో ఆల్రెడీ కలిపాం కాబట్టి ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ కొంచెం మనం టేస్ట్ చూసుకుంటే తెలిసిపోతుంది మనకి. మళ్ళీ కొంచెం వేసుకుని మళ్ళీ కొంచెం చూసారు కూర మ్యాక్సిమం 50% అయిపోయిందండి. ఇప్పుడు కొంచెమే ఒక చిన్న టీ గ్లాసు వాటర్ పోసుకోవాలండి, ఎక్కువ వాటర్ పట్టదు. పోసుకుని మనం లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకుని మనం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అంటే కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచండి. తర్వాత మళ్ళీ మనం గరం మసాలా 1 స్పూన్నర వేసుకుని దాన్ని మొత్తం మిక్స్ చేసి గరం మసాలాని బాగా కలిపేటట్టు లో ఫ్లేమ్లో కనుక 5 నుంచి 10 నిమిషాలు మధ్యలో పెట్టుకుంటే మూత పెట్టుకుని మనకి బాగా దానికి మసాలా పట్టి మనకు ఆయిల్ బయటకు వస్తుందండి. అదే టేస్ట్ కూర. అసలు చూసారా చాలా చాలా బాగుంటుందండి. అసలుకి ఆ ఫ్లేవర్, ఆ కర్డ్ ఫ్లేవరు, ఆ మసాలా ఫ్లేవర్ అంతా సూపర్ యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎంత బాగుందో. ఈ రెసిపీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.